సంపంగి అంటే మీరన్నట్టు ఎక్కడున్నా సరే ఆ మంచి ఆ వాసన తెలిసిపోయి ఎక్కడుందో మనం చూడొచ్చు ఈజీగాను. అంటే ఈ మంచి వాసన రావడానికి కారణం ఏంటంటే, ఆ పువ్వులో ఒక రకమైన తైల పదార్థం ఉంటుంది. ఆ తైల పదార్థం గాలంతా వ్యాపించి మనకి ఆ సువాసన వస్తుంటుందనమాట. ఆ సువాసన కలిగినటువంటి ఆ తైల పదార్థం ఉండడం వల్లనే ఇందులో మంచి ఔషధ గుణాలుంటాయి. అయితే ఈ ఔషధ గుణాలు కేవలం పువ్వులోనే కాకుండా సంపంగి ఆకుల్లో కూడా ఉంటాయన్నమాట. సో, మనం ఔషధంగా వాడుకునేటప్పుడు సంపంగి పువ్వులను వాడుకోవచ్చు, ఆకుల్ని వాడుకోవచ్చు. అలాగే సంపంగికి చిన్న చిన్న కాయల్లాగా తయారవుతాయి పువ్వు తర్వాత. ఆ కాయల్లో ఉండేటువంటి గింజలకు కూడా ఒక మంచి ఔషధ గుణాలుంటాయి. అయితే సంపంగికేంటంటే చలవ చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఆ సువాసన వల్ల ఇదొక యారోమా థెరపీగా ఉపయోగపడుతుందనమాట. అంటే మానసిక ప్రశాంతతనివ్వడానికి సంపంగి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకేంటంటే తలనొప్పి లాంటి సమస్యలు తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చలవ చేస్తుంది గనుక ఏంటంటే